ఒకవేళ మీ దగ్గర కారు ఉంటే మీకు ఇన్సూరెన్స్ ఎలాగూ అవసరం పడుతుంది. కానీ అసలే ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఇదెలా తెలుస్తుంది? అంతకంటే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిందేంటంటే ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అని. మరి రండి సులభమైన భాషలో తెలుసుకుందాం. మొట్టమొదటిది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీ వాహనం వల్ల వేరొకరికి నష్టం వాటిల్లినప్పుడు. ఉదాహరణకు, ఒకవేళ యాక్సిడెంట్లో ఎవరిదైనా వాహనం లేదా సంపదకు నష్టం వాటిల్లితే అప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ దాన్ని భర్తీ చేస్తుంది. అయితే గుర్తుంచుకోండి, ఇది మీ వాహనానికి కలిగే నష్టాన్ని భర్తీ చేయదు. రెండవది ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, అంటే ఓడి ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ కేవలం మీ వాహనం కోసం మాత్రమే. ఒకవేళ మీ వాహనానికి యాక్సిడెంట్, మంట అంటుకోవడం లేదా దొంగతనం వంటి పరిస్థితుల్లో నష్టం చేకూరితే అప్పుడు ఈ ఇన్సూరెన్స్ దాని మరమ్మతు మరియు మార్పుకు ఖర్చులు భరిస్తుంది. ఇప్పుడు మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది అత్యుత్తమమైన ఆప్షన్గా చెప్పబడింది, ఎందుకంటే ఇది మీ వాహనంతో పాటుగా ఇతరులకు కలిగిన నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. అంటే థర్డ్ పార్టీ ఇంకా ఓన్ డ్యామేజ్ రెండింటికి భద్రత ఒకే ప్లాన్లో లభిస్తుంది. కాబట్టి మీ వాహనాన్ని, మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం కోసం సరైన ఇన్సూరెన్స్ ఎంచుకోండి. ఇంకా నిశ్చింతగా డ్రైవ్ చేయండి. మీ స్వప్నం మా కమిట్మెంట్.